అందరికీ నమస్తే అండి. అంబటి రాంబాబు ఒక వీడియో రిలీజ్ చేశాడండి. ఎంత రచ్చ జరుగుతుంది కదా రాష్ట్రంలోని. దేని మీద రిలీజ్ చేశారు అనుకుంటున్నారు? ఓజీ సినిమా గురించి రివ్యూ చెప్పుకొచ్చాడండి. కలెక్షన్లు ఎంత, సినిమా ఎలా ఉంది, సినిమా బాగుందా బాగాలేదా, ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో, థియేటర్లో ప్రేక్షకుల స్పందన ఏంటి అని చెప్పేసి అని ఒక వీడియో చేసుకొచ్చాడు. ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది చూడండి. కానీ దురదృష్టం ఏంటంటే నేను ఏదైతే కోరుకున్నానో ఆ రకంగా ఓజీ ప్రజాదరణ పొందలేకపోయింది. కేవలం అభిమానులకి కొద్దిగా రుచించిన న్యూట్రల్ ప్రేక్షకులకు ఈ చిత్రం అంత బాగోలేదు అనేటువంటి అభిప్రాయం థియేటర్లో చాలా స్పష్టంగా వ్యక్తీకరిస్తున్నారు. రాజకీయం అంబటి రాంబాబు నాకు అర్థం కావట్లా అని ఏం పోయే కలబోయాను నాకు అర్థం కావట్లా. అధికారంలో ఉన్నప్పుడు అంతే, అధికారంలో లేనప్పుడు అంతే. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సినిమా వచ్చిందంటే రివ్యూల పేరుతో మీరందరూ వచ్చి తయారైపోతారు. నువ్వు ఒక మాజీ మంత్రి, సినిమా రివ్యూ నిన్నెవడు అడిగాడు నాకు అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సినిమా వస్తే పరిగెట్టుకు వెళ్ళిపోయి థియేటర్ దగ్గరికి, ఆ థియేటర్లో కూర్చొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ స్పందన ఏంటి అనేది పరిశీలిస్తున్నారు అన్నమాట. ఏదో రాజకీయ విమర్శలు చేస్తారు కదా మనం, ఆ విధంగా చెప్పుకోతున్నాడు అన్ని కూడా. నీకు అవసరం ఆ సినిమా రివ్యూల గురించి? సినిమా ఎలా ఉందని చెప్పేసి నేను ఎవడన్నా అడిగాడా? మొదటి నుంచి మీరు పైకి ఎన్ని డ్రామాలు అన్నా సినిమా బాగుండాలి, సక్సెస్ అవ్వాలి, పెద్ద విజయం సాధించాలి అని ఎన్ని డ్రామాలు అన్నా చివరికి సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరేం మాట్లాడతారనేది అందరికీ తెలిసిందే. సేమ్ ఇవాళ కూడా అదే జరిగింది. నేను ఎవడన్నా అడిగాడా రివ్యూ చెప్పమని? కొన్ని కలెక్షన్లు ఎంత వచ్చిందని చెప్పి నేను ఎవరైనా అడిగాడా? ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు చూడండి. అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది అనేది నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నాను. చెప్పు. సరే, ఇలా చెప్పగానే రేపు పొద్దున్నే జన సైనికులు గాని, పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులు గాని నేను ఏదో రాజకీయ కక్షతో ఈ మాట చెప్పానని వారు అంటారు. అంతం వారి మూర్ఖత్వానికి సంబంధించినటువంటి అంశం తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ చిత్రం దానయ్యకి ఏదో ధనాన్ని చేకూర్చింది అనుకున్నాను కానీ దానయ్యకు దండుకు చేకూర్చింది అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయదలుచుకున్నాను. నువ్వేనా తిరిగావన్నా? ఇప్పుడు సినిమా నష్టమో లాభమో ఆల్రెడీ డే 1 కలెక్షన్ అని చెప్పేసి 167 కోట్లు ఎంతో ఆల్రెడీ పోస్టర్ కూడా అఫీషియల్గా వాళ్ళే రిలీజ్ చేసుకున్నారు. మా సినిమాకి ఎంత వచ్చిందని చెప్పేసి అని ఆల్రెడీ సినిమా హిట్ అని చెప్పేసి అని సక్సెస్ మీట్లు కూడా పెట్టుకుంటున్నారు. బ్రహ్మాండంగా ఉంది సినిమా బాగాలేదని చెప్పేసి నువ్వు వేడుతున్నావు కానీ సినిమా చూసి చేస్తాయి కదా నువ్వు. అసలు నువ్వు ఎక్కడ చూసావు సినిమా? దానికి నష్టం వచ్చేసింది అర్జెంట్గా. పోనీ నువ్వేం ఇచ్చేస్తావు డబ్బులు ఏమన్నా? నష్టం వచ్చిందని చెప్పేసి అని ఎందుకు వచ్చింది ఏడుపు? నీకెందుకు అసలు? సినిమా బడ్జెట్ గురించి, రెవెన్యూ గురించి, కలెక్షన్ల గురించి మీకెందుకండి? మిమ్మల్ని ఎవడైనా అడిగితే వచ్చి అప్పుడు సమాధానం చెప్పాలి. నీకు సంబంధం లేదు అసలు. సంబంధం లేనిదే ఇన్ని ఉన్నాయి మనకి, ఇంకా మాట్లాడుకోవాల్సిన అంశాలు బోల్డ్ ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి సినిమా రివ్యూ చెప్తాడు ప్రతి సినిమాకి. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైనా రిలీజ్ అయిందంటే రివ్యూ చెప్పడానికి పేరు నాని, అంబటి రాంబాబు, ఇంకొంతమంది ఉంటారు వైసీపీ నుంచి. వీళ్ళంతా కూడా సినిమా చూసినా చూడకపోయినా వీళ్ళు రివ్యూ చెప్పేస్తారు. దాని గురించి ఈయన బాధపడిపోతున్నాడు. ఇప్పుడు నష్టం వచ్చేసిందంట చెప్పారు వాళ్ళు. ఏమైనా అఫీషియల్గా చెప్పారు అనుకో మాకు నష్టం వచ్చిందని చెప్పేసి అని. కొన్ని సినిమా టాక్ ఏమైనా అలా ఉందా? లేదుగా. అయినా నీకు సంబంధమే ఉంది. అంటే నిజంగా ఈ చిత్రం విజయవంతం కానప్పుడు ఏ చిత్రం అయినా నిర్మాతలు ఎంత బాధపడతారో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అవును, ఇంతకుముందు 4-5 సినిమాలు తీసావు కదా ఎవరికి తెలియకుండా కదా. ఊరికే అంబటి రాంబాబు వాస్తవాన్ని చెప్పుకోకుండా కప్పిపుచ్చి ఈ సినిమా అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది అని డప్పాలు చెప్పడం అనేది సరైనటువంటి అంశం కాదు. అట్లా చెప్పాలి ఉంటారు ఎవరు కూడా ధైర్యం. దానివల్ల ఎవరికి నష్టం లేదు. వాళ్ళ సినిమా వాళ్ళ ఇష్టం. బాగుందంటే బాగుందంటారు, బాగాలేకపోతే బాగాలేదంటారు. జనాలు చెప్తారు, చూసిన ప్రేక్షకులు చెప్తారు సినిమా బాగుందా బాగాలేదా అని చెప్పేసి అని. ఇంతకుముందు అన్ని సినిమాలు అలా చెప్పలేదుగా. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా ఉంది, ఉదాహరణ చెప్తున్నా అంబటి రాంబాబు. హరిహర వీరమల్లు సినిమాని బాగుంది, బాగా ఆడిందని చెప్పేసి ఎవరో సక్సెస్ మీట్లు పెట్టలేదుగా. వార్ 2 ఉంది, వార్ 2కు కూడా సేమ్ కదా. సినిమా బాగాలేదు, సినిమాలు బాగాలేదు కాబట్టి బాగాలేదని చెప్పేసి ఒప్పుకున్నారు. దాన్ని బాగుందని చెప్పేసి ఎవరిపైన రుద్దే లేదు కదా. ఇప్పుడు నాదేమన్నా ప్రజా సమస్య నాకు అర్థం కావట్లేదు. దాని గురించి సపరేట్గా వీడియో చూసి బాగోకపోయినా కానీ బాగుందని చెప్పేసి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. రుద్దెత్తే అయిపోతా రాంబాబు? నువ్వు ఒక ముక్క చెప్పు, రుద్దెత్తే అయిపోద్దా? జగన్మోహన్ రెడ్డిని కూడా అలాగే రుద్దేశారు మా పైన. ఏమైంది? 5 ఏళ్ళు చూసాం కదా, తేలిపోయింది. 11 వచ్చి పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు మళ్ళీ రుద్దేశ ప్రయత్నాలు చేస్తున్నారు. వర్కౌట్ అవుతా. ఇలాగే ఎడుతూ ఉంటాం అన్ని ఉన్నవే లేనివి.
నేను ఏదో బాలకృష్ణ గారు మాట్లాడితే చిరంజీవి గారు ఒక లేఖ రిలీజ్ చేశారు, నేను ఇమీడియట్గా రిలీజ్ చేశారు. తీరా చూస్తే ఫేక్ అంట. నేను విదేశాల్లో ఉన్నాను, ఆయన ఏం మాట్లాడారు ఇప్పటివరకు నేను చూడలేదు, నేను చూడనప్పుడు నేను ఎలా స్పందిస్తానని చెప్పేసి అని ఆయన. అప్పుడే అనుకున్నాను ఇంత స్పీడ్గా రియాక్ట్ అయ్యారేంటి, అసలు చిరంజీవి గారు దేనిపైన కూడా స్పందించారు కదా. అప్పుడే డౌట్ వచ్చింది. ఇక అది కూడా మీ పనే. ఇవాళ వచ్చి సొంతపూసలాగా సినిమాకి మళ్ళీ కనెక్షన్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సినిమా బాగానే ఉంది, కనెక్షన్లో బాగానే ఉన్నాయి, ఆల్రెడీ డైరెక్టర్లు గట్రా సక్సెస్ మీట్లు పెట్టుకుంటున్నారు, మీడియాతో మాట్లాడుతున్నారు, సినిమా విజయం సాధించిందని చెప్పేసి హ్యాపీగా ఉన్నారు. ఏదో నీ కడుపు మంట అంతే, నీ ఏడుపు తప్పితే ఇక్కడ ఏం కనబడట్లా నాకు. ఇంకా ముందు వినిపించేస్తాను. ఈ సినిమా ఫ్లాప్ అయిపోయిందండి అని ఎవరు పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే బాలకృష్ణ గారికో చిరంజీవి గారికో చెప్పేటటువంటి సాహసం మొదటి 2-3 రోజులు చేయరు. ఒక కృష్ణ గారి దగ్గర చెప్పేవారట. అసలు కృష్ణ గారి చెప్పేవాళ్ళంట మీ సినిమా బాగుందండి అంటే, మా తెలిసిలో ఆ సినిమా పోయింది, నా సినిమా అయినా అని చెప్పేవాడంట. అలా నిర్ముఖమటంగా అభిప్రాయాలను స్వీకరించి నిర్ముఖమటంగా తన చిత్రమైనా కూడా తాను కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ చిత్రం అనుకున్నటువంటి ఫలితాలను విజయాలని సాధించలేకపోయింది. నువ్వు హ్యాపీ కదా, చిత్రం ఫెయిల్ అయినప్పుడు అలా అనుకొని చెప్పేసి సంతోషపడవచ్చు కదా. మళ్ళీ ఆ కడుపు మంటను తీసుకొచ్చి నువ్వు రుద్దేస్తున్నావు. సినిమా బాగోలేదు అని చెప్పి ఎవరి చేత చెప్పించు. ఆడేదో కడుపు మంట కూడా ఎవడో ఒకడు ఉంటాడు, తర్వాత ఒక లేకుండా లాజిక్లు గీజిక్లు మాట్లాడతారు. పోనీ ఏమన్నా ఆడేమైనా సినిమా తీసేడే సచ్చాడు అంటే ఆడి మొఖాన్ని ఎప్పుడు కూడా సినిమా సీట్లో కూడా వెళ్ళి ఉండడు. నువ్వేదన్నా చేసేవా సినిమాలు అంటే అది కూడా కాదు. ఇక్కడికి వచ్చి సినిమా రివ్యూ డే 1 కలెక్షన్ ఎంత, ఓజీ సినిమా ఫ్లాప్ అయిపోయిందని చెప్పేసి నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. నిర్మాత గురించి నువ్వు బాధపడిపోవాలి. గతంలో ఎప్పుడో ఆ హీరోలు అలా చెప్పేవారంట, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరో కూడా ఆ హీరోలకి చెప్పలేకపోతున్నారు. ఇక్కడికి వచ్చి ఉపన్యాసం నువ్వు మాకు చెప్పాలి. పనికిరాని అంశం కాదు ఇది. దేని గురించి మాట్లాడాలి, మనం దేని గురించి మాట్లాడుతామని ఇంగిత జ్ఞానం నీకు ఉండదు. ఏదో వచ్చి మనకు కడుపుమంట అంతే, అంత మించి ఏం కనబడట్లున్నారు. బాధపడతారని నాకు తెలుసు. ఆ బాధపడటం అంటే అభిమానులు కాదు, అభిమానులు వాళ్ళు బాధపడతారు, మనకు సినిమా కోసం ఎదురు చూస్తారు, అది వేరే అంశం. కానీ దానిలో పనిచేసినటువంటి చిన్న వర్కర్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆ చిత్రం మీద ఆధారపడి ఉండేవారు, చిత్రసీమలో ఉండే కార్మికులు ఎంతగా శ్రమించి చిత్రాన్ని తీస్తారు. ఏ చిత్రమైనా అది ఫెయిల్ అయినప్పుడు వారు బాధపడతారు. కాబట్టి ఈ చిత్రం ఫెయిల్ అయిందని నా అభిప్రాయం. సరే, దీని మీద చాలా రకరకాలుగా రేపు మాట్లాడొచ్చు, కానీ ఉన్న అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలనే ఉద్దేశంతోనే నువ్వు పని చేయ రాంబాబు, రాజకీయాలు మానే చెప్తున్నాను. ఇప్పుడు కూడా నేను రాజకీయాలు పూర్తిగా మానేసి పవన్ కళ్యాణ్ గారిదో, చిరంజీవి గారిదో, బాలకృష్ణ గారిదో, లేదంటే మిగిలిన హీరోలు ఎవరైనా ఉంటే వాళ్ళయో ఏవో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. 1 కోటో 2 కోటో. పెద్ద హీరోల సినిమాలు ఖచ్చితంగా 1 కోటో 2 కోటో ఏదో ఒక సినిమా వస్తూ ఉంటుంది. శుభ్రంగా ఎలాగ యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి బాగానే రన్ చేస్తున్నావు కాబట్టి మాకంటే బాగా చేస్తున్నావు. రివ్యూలు చెప్పు, అద్భుతంగా ఉంటుంది. అందరూ తయారయ్యారు, ఇంక నువ్వు ఒక్కడవే తక్కువ ఉన్నావు. మాజీ మంత్రివి, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, మాజీ శాసనసభ్యుడివి, మాజీ మంత్రివి, ఏం మాట్లాడుతున్నాడు అంటే సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదన్నా వస్తే దానికి సంబంధించిన రివ్యూలు చెప్తున్నాడు. వారం రోజులు బట్టి స్టార్ట్ చేసేది సినిమా బాగుండాలి, సినిమా బాగుండాలి. ఆ ఓజీ సినిమా మీద చేసేది గట్టిగా ఒక 5-6 వీడియోలు. మేమైతే ఏదో ఒకసారి చేస్తున్నారా బాబు అని చెప్పేసి అభిమానులు అని చెప్పేసి అనుకోవచ్చు. ఒక రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి ఏం మాట్లాడుతున్నాడు అంటే ఓజీ సినిమా కలెక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. ఏమనాలో ఏమో అర్థం కావట్లేదు. ఒకసారి అంబటి రాంబాబుని చూస్తుంటే ఏడాలో నవ్వాలో అర్థం కాదు నాకు. ఎందుకు మాట్లాడతారో అర్థం పద్ధతి లేని వీడియో. ఈ వీడియోలో నీ కడుపు మంట తప్ప నాకేం కనబడట్లా రాంబాబు. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చ వీడియోలు చేయమాక.